ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పరమహర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షి గారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు ప్రకృతి మాతకు విశ్వాలు అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మనకు ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు అందిస్తే క్లాస్ అందరికీ కూడా స్వాగతం. మహావతార్ ఫౌండేషన్ 365 రోజుల సెషన్ 71వ రోజు క్లాస్ అందరికీ స్వాగతం అండి. ఈ రోజు మనము న్యూ ఎనర్జీ అనే పుస్తకం ద్వారా అనితా గంట మీరు ఆహ్వానిస్తామండి. ఆ పుస్తకం స్వాధ్యాయం జరుగుతుంది కదా, పార్ట్ 4. ఈరోజు చక్కగా ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం మేడం గారి ద్వారా. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. మీకు నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీబడి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా న్యూ ఎనర్జీ పుస్తకము మనమందరం ఇలా పంచుకుంటున్నాము. ఈ సెషన్ మార్నింగ్ కూడా ఇదే సెషన్ 3 to 4 నేను చేస్తున్నాను వర్క్ షాప్. అసలు ఎంత సబ్జెక్టు, ఒకప్పుడు నేను ఆడియోస్ చేశానండి, కానీ అప్పుడు ఇంత అర్థం కాలే నాకు. ఇప్పుడు ఇంకా ఏ క్లాస్ వచ్చినా కూడా ఇస్తలే, న్యూ ఎనర్జీయే నేను వర్క్ షాప్ చేయాలి, నేను ఇంకా తెలుసుకోవాలి అన్న తపనగా ఉంది మాస్టర్. అంత ఇది నిజంగానండి, ఏదో నాకు అవకాశం ఇచ్చారు, నేను చదువుతున్నానని చెప్పడం కాదు. ఈ బుక్ కనుక మీ దగ్గర ఉంటే మాత్రం చదవండి, లేదు అంటే ఎవరి దగ్గర ఉన్నా తీసుకొని చదవండి. మీకు అది అవైలబుల్ కాకపోతే ఆడియోస్ ఉన్నాయి, గూగుల్ డ్రైవ్ లో ఉన్నాయి, యూట్యూబ్ లో కూడా ఉన్నాయి. మీరు ఇవి తీసుకొని తప్పనిసరిగా వినండి మాస్టర్. ఎందుకంటే 5th డైమెన్షన్ అంటున్నారు, 6th 7th ఇట్లాగా ఈ డైమెన్షన్స్ అంటున్నారు. మనం వెళ్తామా, లేకపోతే సీనియర్ మోస్ట్ మాస్టర్స్ వెళ్తారా? ఇట్లా చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. ఈ అన్నిటికీ జవాబులు ఇచ్చేది న్యూ ఎనర్జీ. దీని తర్వాత ఎసెన్షియల్ అండి. న్యూ ఎనర్జీ 1 అయితే ఎసెన్షియల్ 2 అన్నమాట. ఈ 2 పుస్తకాలు కంపల్సరిగా చదివితేనే 1000 సంవత్సరాలకు సరిపడిన భవిష్యత్ అనేది బుక్స్ లో ఇవ్వబడిందండి. ఎసెన్షియల్ లో కూడా ఎసెన్షియల్ ఈజ్ ఎసెన్షియల్ నాలెడ్జ్ అని చెప్పాలి. కొంచెం వాయిస్ పెంచండి, చిన్నగా ఉంది వాయిస్ అండి. ఓకే మాస్టర్స్, ఈరోజు మనకి మనం కృతజ్ఞతగా ఉండాలి. ఇది లాస్ట్ చాప్టర్ అండి న్యూ ఎనర్జీలో. అసలు చాలా మంది చెప్తున్నారు కదా, కృతజ్ఞత ఉండటము, క్షమాపణ చెప్పుకోవాలి, వీటి వల్ల మనకి ఎంతో మేలు చేస్తాయి అని చెప్తూ ఉంటారు కదా. సో అండి, ఇప్పుడు వాయిస్ కరెక్ట్గా ఉందా మేడం? లోగానే ఉందండి వాయిస్? ఓకేనా? మొబైల్ ఏమన్నా పెంచాలేమో చూసుకోండి, తగ్గి. ఒక్క నిమిషం. ఓకే మాస్టర్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుందా అండి? ఓకే మాస్టర్స్, సో అండి, న్యూ ఎనర్జీ ఎసెన్షియల్ ఈ 2 పుస్తకాలు కంపల్సరీగా చదవాలండి. దట్టు మహా అవతరణ ఒక బుక్. ఈ 3 చదివితే రాబోతున్న కాలంలో ఇక మనకి మనీ అనేది ఉండదండి. మనీ అనేది ఇక కనిపించదు. మనకి ఇంకంత ఆన్లైన్. జస్ట్ ఇప్పుడు ఒక టీ కొట్లోకి వెళ్ళి టీ తాగుతున్నా కూడా ఆన్లైన్లోనే మనీ వేయటం జరుగుతున్నది. ఇక ముందు ముందు మనీ కనిపించదు. అలా ఎడ్యుకేషన్
ఇప్పుడు పిల్లల్ని బంధించేస్తున్నారండి. ఎలా అంటే మనం చదివినప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, పచ్చని చెట్లు, బోల్డ్ ప్లే గ్రౌండ్, అలా ఇప్పుడు రేకులతోటి హీట్ ఎక్కువైపోతే అసలు ఆ బిడ్డలు ఎలా చదువుతున్నారో కూడా తెలీదు. నేను చాలా చాలా స్కూల్స్కి వెళ్ళానండి, చూస్తూ ఉంటాను. ఇరుకుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చోవటము, ఆ ఎండగా ఉండి ఇసుక వేడిగా ఉంటే ఆ వేడి ఇసుకలోనే 7 అవుతున్నా సమ్మర్లో కొంచెం అలా ఉంటుంది. దోమలు కుడుతూ కూడా వాళ్ళు ట్యూషన్ అని చదవటం, ఆ టైంలో నేను మెడిటేషన్కి వెళ్ళటం అలా చూసినప్పుడు నేను ఇంకా స్కూల్కి రాలేనని కూడా చెప్పానన్నమాట. అలా చదువుతున్నారు, చాలా కష్టపడుతున్నారండి బిడ్డలు. సో మాస్టర్స్, ఇలాంటి ఎడ్యుకేషన్ కూడా మారిపోబోతుందండి. ఎవ్రీథింగ్ ఇప్పుడు మనందరము కేవలం డబ్బే ప్రధానంగా బ్రతుకుతున్న వాళ్ళం ఎంతో మంది ఉన్నామండి. ఇక అలాంటి నేచర్స్ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ జరగటానికి కారణం ఏంటంటే న్యూ ఎనర్జీ. ఓల్డ్ ఎనర్జీ వెళ్ళిపోతున్నదండి, న్యూ ఎనర్జీలోకి వచ్చేసాం ఆల్రెడీ. 1986 నుండే మనం న్యూ ఎనర్జీలోకి వచ్చేసాము. ఇప్పుడు కంప్లీట్గా న్యూ ఎనర్జీలోకే వెళ్ళిపోతున్నాము. ఎవరైతే పాత భావాలు, పాత ఆలోచనలు, ఈ పాత అన్ని గలీజ్ వదిలించుకుంటారో వాళ్ళందరూ న్యూ ఎనర్జీలోకి వెళ్ళిపోతారండి. ఎవరైతే వదిలించుకోలేరో వాళ్ళందరూ థర్డ్లో ఉండిపోతారు. సో చాయిస్ ఈజ్ అవర్స్ అండి. ఎక్కడ భగవంతుడు మనల్ని ఎక్కడ నిర్బంధించలా. మనం ముందు తెలుసుకున్నాము, భూమిని సృష్టించింది కూడా మనమే. ఈ భూమి మీద ప్రకృతి వైపరీత్యాలు సృష్టించుకుంటుంది కూడా మనమే. అన్ని మనమే సృష్టించేస్తున్నామండి. మనకి తెలియదు భూమిని ఎవరో సృష్టించారని. చివరికి మన ఆలోచనలతో నక్షత్రాలని కూడా మా ఎనర్జీతో సృష్టించబడుతున్నాయట. పైన కనిపించేవన్నీ కూడా నక్షత్రాలు కాదు అని చెప్తున్నారు ఈ న్యూ ఎనర్జీ బుక్లో. సో మాస్టర్స్, మనకి ఇచ్చిన ఈ 4 days టైంలో చాలా ముఖ్యమైనవి మనం కవర్ చేసుకుంటూ వచ్చాము. కానీ ఇందులో భూమి గురించి చాలా స్పష్టంగా ఇచ్చారు. అది కొంచెం పెద్ద చాప్టర్ అండి. ఇవన్నీ చదువుకుంటేనే మనకి ఇంకా భూమి విలువ తెలుస్తుందండి. సో ఇప్పుడు మనం తెలుసుకుంటుంది ఏంటంటే మనకి మనం కృతజ్ఞతగా ఉండాలి. నేను కూడా చాలా క్లాసెస్కి వెళ్ళేదాన్ని, అక్కడ చెప్పేదాన్ని క్షమాపణ ఒకటి, కృతజ్ఞత ఒకటి చెయ్యండి అంటే ఎవరి జీవితాల్లో ఏది అవసరమో దాన్ని అన్వయించుకొని చేయమంటే నిజంగా ఒక నమ్మకం పెడతారండి. మనం ఏదైనా చెప్తే ఆ వినేవాళ్ళు మనం కరెక్ట్ చెప్తారు ఈ మాస్టర్స్ అనే ఒక నమ్మకంతో వాళ్ళు చేస్తారు. అలానే చాలా మంది మంచి పొందారు మాస్టర్. మళ్ళీ నేను క్లాస్కి వెళ్ళినప్పుడు వచ్చేవాళ్ళు, మేడం మీరు చెప్పినట్టు చేశాము, మాకు దూరం అయిపోయిన వాళ్ళు దగ్గరయ్యారు, ఎంతో అవస్థగా ఉన్న పనులు జరిగాయి. ఇలా వాళ్ళ జీవితాల్లో ఏది అవసరమో వాళ్ళు పొందిని చెప్తూ ఉన్నప్పుడు ఇది అవసరము అనేది నాకు అర్థమైందండి. సో ఈరోజు అసలు టొబయస్ వాళ్ళు మనకి మనము కృతజ్ఞత చెప్పుకోవాలని చెప్తున్నారు. ఏంటో కూడా మనం తెలుసుకుందాము. టొబయస్ వాళ్ళు ఛానలింగ్ మొదలుపెట్టిన కొత్తల్లో ఒక్కోసారి తమ ప్రేమను వ్యక్తీకరించడం కష్టంగా ఉండేదట. మానవులమైన మనము టొబయస్ వాళ్ళ మీటింగులు లాంటి చోటుల్లో కలుస్తుంటాము. అక్కడికి చేరే ఏంజల్స్తో కలుస్తాము. ఇక్కడ ఏర్పడే ఎనర్జీ ఎంత బాగుంటుందంటే వాళ్ళు పారవస్యంలో తమ ప్రేమను వ్యక్తపరచటం కష్టమైపోయేదట. మనది నమ్మసక్యం కాని ప్రయాణమట. మనం ఇల్లు వదిలిపెట్టి యుగాలే గడిచిపోయినట్లుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా మన ప్రేమని, మన పనిని మనం వదులుకోలేదు. ఆ ఒక్క కారణంగాను మనల్ని టొబియస్ వాళ్ళందరూ అభినందిస్తున్నారు, మనల్ని వాళ్ళు ప్రేమిస్తున్నారండి. వదిలిపెట్టేసి మనం ఎప్పుడూ వెళ్ళలేదటండి. మరి ఈ సమావేశానికి వచ్చిన అతిథులు ఒక ప్రత్యేకమైన ఎనర్జీని మోసుకొస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి రావటానికి ఒక కారణం ఉన్నదట. వాళ్ళ ఎనర్జీ మనకు సుపరిచితమట. గతం తాలూకు బలమైన ఆనవాళ్లు ఆ ఎనర్జీలో ఉన్నాయట. ఈ మీటింగ్కు వచ్చిన వాళ్ళకే కాదు, ఈ విషయాన్ని చదువుతున్న వాళ్ళకి సైతం
ఆవలి వైపు వారు ఒక ఎనర్జీ బహుమానాన్ని తెస్తున్నారు. ఆ ప్రేమ గౌరవాల ఎనర్జీని అందుకుందాం. ఆ ఎనర్జీని మన చైతన్యపు లోతుల్లో మనం అనుభవించవచ్చు. థ్యాంక్ యూ చెప్దామండి మరి. సో అండి, ఈ మీటింగ్ ఫాదర్స్ డే నాడు జరిగింది. అటువంటి రోజున కౌల్ద్ర తనను ఛానలింగ్ కి ఆహ్వానించినందుకు టొబేస్ కి చాలా ఆనందంగా ఉన్నదట. తమిద్దరు తండ్రి కొడుకులుగా భూమి మీద జీవించి చాలా కాలమైందంటాడు. ఆ రోజులను తానెన్నడూ మరిచిపోలేదంటాడు. ఇటువంటి రోజున తనను ఆహ్వానించినందుకు థ్యాంక్స్ చెప్తుంటే కౌల్ద్రకు లోపల కంగారు పుడుతోందట. ఇది చెప్తూ టొబియస్ నవ్వుతాడు. సో అండి, అతిథులుగా తల్లిదండ్రులు. ఇక ఈ మీటింగ్ అభౌతికంగా వచ్చిన వారెవరంటే ఈ జన్మలో మనకి తండ్రిగా వచ్చిన వ్యక్తి. మన ప్రతి ఒక్కరి ఈ జన్మ తండ్రి బ్రతికున్నా చనిపోయి ఉన్నా ఆ తండ్రుల చైతన్యాలు ఈ మీటింగ్కు వచ్చాయి. మన ఈ జన్మలో మన భౌతిక శరీరానికి తండ్రి అయిన వ్యక్తి చనిపోయి మరో చోట జన్మ ఎత్తి ఉండవచ్చు. మన మనవడిగానో మనవరాలిగానో పుట్టి ఉండవచ్చు. అయినా సరే ఆయన చైతన్యం ఈ సమయంలో మన దగ్గరికి రావటానికి ఒక కారణం ఉన్నది. మనం ఇంకా ఆయనను ఒక పాత పితృ ఎనర్జీగానే చూస్తున్నట్లయితే, ఆ ఎనర్జీని మనము ఫీల్ కాలేకపోయినట్లయితే కొద్దిగా మనల్ని షిఫ్ట్ కమ్మంటున్నాడు టొబయస్. చనిపోయిన కారణంగా ఆయన ఇప్పుడు మన తండ్రిగా బ్రతికుండినప్పటికీ ఎనర్జీతోనే ఉండిపోవచ్చు. ఆవలి వైపుకు వెళ్ళేసరికి ఆయన ఎనర్జీ మారిపోయి ఉంటుందట. భూమి మీద ఉన్నప్పటి తన ఎనర్జీలో చాలా వాటిని ఆయన రిలీజ్ చేసేయటము, ప్రక్షాళన చేసుకోవటం జరిగిందట. కనుక మనం కొంచెం ఎనర్జీ పరంగా మారి చూస్తే ఆయనని గుర్తుపట్టవచ్చునట. గతంలో కంటే స్పష్టంగా ఉన్నదట ఇప్పుడు ఆ ఎనర్జీ. చాలా మంచి కారణం పెట్టుకుని ఆయన ఇప్పుడు మన దగ్గరకు వచ్చి ఉన్నాడట. మనలో కొందరికి ఇది బాధ అనిపించవచ్చు. ఎందుకంటే మనం ఆయనతో గడిపిన సమయాల్లో కొన్ని సంతోషకరమైన ఘట్టాలు కూడా ఉండి ఉండవచ్చు. ఆ తండ్రి వల్ల మనం ఎంతో కష్టాన్ని ఎదుర్కొంటూ గతాన్ని హీల్ చేసుకొని వచ్చు, కర్మను అనుభవించి ఉండవచ్చు. అయితే ఈ సమావేశం ఆయనకు అవసరం కాబట్టి ఈ ఫాదర్స్ ఎనర్జీని అర్థం చేసుకోవటం కోసం వచ్చాడు. ఆయన ఇప్పుడు మనకు అందిస్తున్న బేషరతు ప్రేమను అంగీకరించమంటున్నాడు టొబయస్. ఒకవేళ మన తండ్రి బ్రతికే ఉండవచ్చు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ బలాన్ని, స్థిరత్వాన్ని, జ్ఞానాన్ని మనకు పంచి ఉండవచ్చు. అటువంటి ప్రేమమయమైన సత్సంబంధాలుండే తండ్రిని మనం ఎంచుకొని వచ్చి పుట్టి ఉండవచ్చు. ఆయన చైతన్యం ఇప్పుడు వచ్చి మన పక్కన కూర్చొని ఉన్నది. ఆయనలోని మానవ చైతన్యం ఆయనకి మనకు మధ్య అనుబంధాన్ని బాగా అర్థం చేసుకుంటుంది, కానీ ఆయనలోని దివ్య చైతన్యం సమస్యలను ఆయనకు మనకు మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని కూడా అర్థం చేసుకుంటుంది. సో మాస్టర్స్ ఫాదర్స్ డే, మదర్స్ డే, సిస్టర్స్ డే, చివరికి టెడ్డీ బేర్ డే ఇలా పెడుతూ ఉంటారు. ఎక్కువ ఫారినర్స్ అండి ఇదంతా. మేబీ అండి ఇప్పుడు ఇక్కడ ఫాదర్స్ డే అని ఇలా చెప్తుంటే మనకు కూడా మాలయ పక్షాలు అని వస్తూ ఉంటాయి. ఆ టైంలో పితృదేవతలకి పిండాలు, పితృదేవతలకు అవి ఇవి పెడితే వాళ్ళు లోకాలకు వెళ్ళిపోతారు, మంచిది ఇట్లా కూడా అంటూ ఉంటాం కదా. మేబీ అట్లాంటిదే వాళ్ళకు కూడా అయి ఉండొచ్చండి. కనుక ఆయన ఇప్పుడు శరీరంతో ఉన్నా లేకపోయినా ఆయన చైతన్యం మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఆయన ఆహ్వానించమంటాడు టొబయస్. బయటికి కనబడే దానికన్నా ఎంతో గొప్ప మేలు, ఎంతో సేవ జరుగుతున్నదట. అటువంటి తండ్రి మనకు కావాలని మనమే కదా కోరి తెచ్చుకున్నది. ఒకవేళ మన తండ్రిని తెలియకుండానే ఆయనతో గడిపే అవకాశం లేకుండానే పెరిగామనుకోండి, అటువంటి పరిస్థితికి కూడా ఒక కారణం ఉన్నది. అయితే భౌతికంగా మనకి జన్మలో పుట్టి బుద్ధెరిగి ఆ తండ్రి తెలియకపోయినా ఆయనకు మన మధ్య అనుబంధం ఉండనే ఉంటుంది. అటువంటి తండ్రి ఇప్పుడు మన పక్కన కూర్చొని ఉన్నాడు. ఇది వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనం ఉండే ఎనర్జీ చాలా బలమైన మేల్ ఎనర్జీ. దానితో డీల్ చేయటం మనకు కష్టంగా ఉంటుందట. మనకు ఆవేశమో, కోపమో, నిరసన భావన కలగవచ్చు. అలా కలగటానికి కూడా కారణాలు ఉన్నాయి.
ఇక్కడ ప్రేమ ఎనర్జీని, ఎమోషన్ని బ్యాలెన్స్ చేయడానికి సహాయపడాలని వచ్చిన ఏంజల్స్, రన్నర్లు మనకు ప్రేమను, ఎనర్జీని అందిస్తున్నారు. ఈ సమయంలో ఎంతో మేలు చేకూరుతుంది మనకి. సో అండి, ఇప్పుడు వింటున్న వాళ్ళకి అనిపించవచ్చు ఇదేంటేంటో డిఫరెంట్ గా ఉంది. నిజంగా ఇప్పుడు చదువుతున్నాం కదా మనము, ఇప్పుడు కూడా ఎనర్జీస్ వస్తాయంటే మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు మాస్టర్స్. ఈ చాప్టర్స్ చదువుతున్నప్పుడు తెల్లని కాంతులు ఆ పారాగ్రాఫ్ మీద నాకు అలా అలా కనిపిస్తూ ఉన్నాయి. ఈ న్యూ ఎనర్జీ బుక్ స్టార్ట్ చేస్తే అందులో 2 సెషన్స్ ఒకే రోజున చదవటం తోటి ఎంత కాంతుల్ని చూడటం జరుగుతున్నదంటే అలా. ఎందుకంటే మాస్టర్స్ వాళ్ళు మనతో ఉంటారు. ఈ బుక్ సంబంధించిన టొబేస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ కాంతి రూపంలో ఎనర్జీగా మనతో ఉంటారు. కొంచెం నిద్ర ఉండట్లేదండి ఈ సెషన్స్ ఉన్నాక, ఎందుకంటే ఎనర్జెటిక్ గా ఉండబట్టి. సో ఒక్కొక్కసారి విపరీతమైన ఆకలి వేస్తుంది, ఒక్కొక్కసారి ఆకలి కూడా ఉండదు. ఇవన్నీ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతున్నప్పుడు మీకు అనిపించవచ్చు ఒక బుక్ చదివితేనే వాళ్ళ ఎనర్జీల ఫ్లో అవుతుందా అని. నిజంగా మీరు ఏకాగ్రతతో, నమ్మకం, విశ్వాసంతో తీసుకుంటే ఈ ఎనర్జీస్ మనం తీసుకుంటాం మాస్టర్స్. నేను అనుభూతిస్తున్నా ఈ స్వాధ్యాయంలోకి వచ్చినాక ఒక్కొక్క పుస్తకపు జ్ఞానపు యొక్క ఎనర్జీని నేను అనుభూతిస్తున్నాను కాబట్టి మీకు నేను అలా చెప్పగలుగుతున్నాను. పితృ ఎనర్జీ అంటే పురుష ఎనర్జీ. అసలు ఇప్పుడు పితృ ఎనర్జీని టొబేస్ వాళ్ళు ఆహ్వానించడానికి కారణం ఏమంటే, అహం అస్మి రాజ్యాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంటిని గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవాలని కొందరు కోరుతున్నారట. స్పిరిట్ లోని రాజు, రాణుల గురించి చెప్పుకున్నాము. సృష్టి క్రమం చెప్పుకున్నప్పుడు రాజు, రాణి ఉండాల్సిన అవసరం ఏంటి? జాక్ మగవాడే ఎందుకు కావాలి, స్త్రీ ఎందుకు కాదు అన్న ప్రశ్నలు ఉదయించాయి. ఇలా పితృ ఎనర్జీ మీటింగ్ కు వచ్చే రోజు కోసం వేచి ఉన్నారట టొబయస్ వాళ్ళు. ఇంతకాలం ఇప్పుడు చెప్తేనే మనకు అర్థమవుతున్నదట. రాజ్యంలో ఏకత్వమే ఏకోన్ముఖ ప్రకటనే కదా ఉండింది. అయితే ఒకానొక దశ వచ్చేసరికి ఆ ఏకత్వంలో ఉన్న పరమాత్మకు తోచిందట తాను అంతర్ముఖం కావలసిన సమయం ఆసన్నమైందని. సో అండి, అసలు ఉనికి అనేది ఎందుకున్నదో అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని, అంతర్ముఖమే తనని తాను అర్థంలో చూసుకోవాలని స్పిరిట్ అనుకోగానే అంతవరకు ఒకటిగా ఉన్న స్పిరిట్ రెండయింది, రాజు రాణి అయ్యింది. అదే మెయిల్ ఎనర్జీ, ఫిమేల్ ఎనర్జీ. వారిద్దరికీ వివాహమైంది, అయినా ఏకత్వమే ఉండింది. సో అండి, ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఆడమ్, ఈ అట్లాంటి ఒక కథ కూడా సృష్టించబడింది కదా. అసలు ఈ మెయిల్ ఎనర్జీ ఎలా సృష్టించబడింది, ఫిమేల్ ఎనర్జీ ఎలా సృష్టించబడింది ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నారు. ఈ సమయంలో భూమి మీద స్త్రీ శరీరంలో ఉండే వాళ్ళు ఒక విషయం తెలిస్తే సంతోషిస్తారు. అహమాస్మి రాజ్యంలో సింహాసనం మీద ప్రధానంగా ఉన్నది ఫిమేల్ ఎనర్జీ, స్త్రీ. పురుష ఎనర్జీల బ్యాలెన్స్ కాదు, స్పిరిట్ పరమాత్మ స్త్రీ ఎనర్జీ వైపుకి ఎక్కువగా మొగ్గి ఉన్నారు. ఈ స్త్రీ పురుష పదాలను మనకి తేలిగ్గా అర్థం కావటం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాడు టొబయస్ అన్నమాట. ఈ స్త్రీ పదానికి కొన్ని లక్షణాలు, పురుష పదానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఇక్కడ ముఖ్యం. స్త్రీ ఎనర్జీ జన్మనిస్తుంది, ఇది సృజనాత్మకంగా ఉన్న ఎనర్జీ. ఈ ఎనర్జీని ప్రేమతో, పోషకత్వంతో నిండి ఉంటుంది. అహమస్మి రాజ్యం ప్రధానంగా పెరుగుతోంది, సృజనాత్మకత ఉంది, జన్మనివ్వటం అనేది ఉన్నది. అందువల్లనే ఇంట్లో ఇప్పుడున్న ఎనర్జీ ప్రధానంగా స్త్రీ ఎనర్జీ, అది గుర్తించారు. కాబట్టి 2012 నుండి పత్రి గారు మరి మహిళా ధ్యాన మహాచక్రాలు, ఓకే మాస్టర్స్, తర్వాత నుండి మహిళా ధ్యాన మహాచక్రాలు ఇవన్నీ కూడా పెట్టడానికి కారణం 2012 తర్వాత స్త్రీ లోకం ఉంది పైన, అది ఫెమినైన్ ఎనర్జీ అంటారు. అక్కడ నుండి శక్తి భూమికి దిగి వస్తూ ఇప్పుడు స్త్రీలే అన్ని రంగాల్లో ఉన్నతంగా అధిరోహిస్తున్నారండి. కారణం ఏంటంటే ప్లెంటీ ఆఫ్ ఫెమినైన్ ఎనర్జీస్
భూమికి దిగి వస్తున్నాయి. అవి స్త్రీలు తీసుకుంటున్నారు, తీసుకొని చైతన్యవంతులు అవుతున్నారండి. సో అండి, మన సమాజంలో మనం పరమాత్మను స్పిరిట్ని పురుషుడిగా చెప్తాము, కానీ దానిని మాతృ ఎనర్జీ అనాలి. హీలింగ్ జరగాల్సిన సమయం ఇది, మారాల్సిన సమయము. అందుకే దీని గురించి మాట్లాడుతున్నారు టొబేస్ వాళ్ళు. మనం ఏ న్యూ ఎనర్జీలోకి అయితే వెళ్ళబోతున్నామో అది ప్రధానంగా స్త్రీ ఎనర్జీ, అది బ్యాలెన్స్ అయ్యి ఉన్నది. జాబ్ ది పురుష ఎనర్జీ అని చెప్పుకున్నాము. అయితే ఈ పురుష ఎనర్జీ మన భౌతిక శరీరంలో ఉన్న పురుషత్వమేనా? కాదు. మనకు అర్థం కావటం కోసం, మనం ఇతరులకు చెప్పటం కోసం స్త్రీ పురుష పదాలను ఉపయోగిస్తున్నాడు టొబియస్. ప్రయాణము, అన్వేషణ పురుష ఎనర్జీ లక్షణాలు. తమ తరపున జాక్ ఆ పనులు చేస్తాడని అతనికి జన్మనిచ్చిన రాజు రాణులకు తెలుసు. ఇది వాళ్ళ ప్రేమ ప్లాన్ లో ఒక భాగం. జాక్కి తెలియని దశలో కూడా వాళ్ళకు తెలుసు ఏదో ఒక నాటికి అగ్ని కూడా దాటుతాడని, దాటి ఏమీ లేని శూన్యంలోకి వెళతాడని. కానీ తొలి సృష్టి వెలుపల ఏముందో వాళ్ళిద్దరికీ అస్సలు తెలియదు. జాక్కి ఎక్కడ ఏమవుతుందోనని వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే భయపడ్డారనుకోవచ్చు. అయితే ఆ ప్రయాణం వెనుకనున్న అతని ప్రేమను వాళ్ళు అర్థం చేసుకున్నారు. మనలో ప్రతి ఒక్కరం జాకే. రాజ్యం వెలుపల మనం చేసేది నమ్మశక్యంగాని గొప్ప ప్రయాణం. పరమాత్మ తరపున మనం ఏం సాధించామో ఎన్నిసార్లు చెప్పినా మనం అర్థం చేసుకోలేకుండా ఉన్నాం. మనం మాత్రమే కనిపెట్టగలిగిన దాన్ని కనుక్కోవటానికి వచ్చాం. మనం స్పిరిట్ తరపున మన జీవితం చాలా చిన్నదని మనం అనుకుంటున్నాము, కానీ అది నిజానికి ఎంత పెద్దదో మనం అర్థం చేసుకోవటం లేదు. రాజ్యంలో జాక్ ఏదో ఒకనాటికి సింహాసనం ఎక్కాలి. అయితే దానికన్నా ముందుగా అతను అనుభవపూర్వకంగా తెలుసుకోవలసినవి, విస్తరింప చేసే బ్యాలెన్స్ చేయవలసినవి ఉన్నాయి. మనం ఇక్కడికి ఏ మార్గం గుండా వచ్చామో దానిని ఇప్పుడిప్పుడే మన శాస్త్రవేత్తలు కనుక్కుంటున్నారు. మన విశ్వ సృష్టి ప్రారంభాన్ని వాళ్ళు చూడటం మొదలు పెడుతున్నారట. అగ్నిగోడ గుండా దాటి వచ్చేటప్పుడు మనం శూన్యంలోకి పంపిన బేసిక్ ప్రకంపనలు వాళ్ళు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారట. వాళ్ళు వీటిని పరీక్షగా చూస్తూనే ఉంటున్నారట. ఈవేళ కాకపోతే రేపు వాళ్ళు అర్థం చేసుకుంటారట. అది ఒక సంఘటన కాదు, ఒక బిగ్ బ్యాంగ్ అంటే మహా విస్ఫోటనము కాదు అని జాక్ లాంటి మనందరము అగ్నిగోడ గుండా దాటుకు వచ్చి శూన్యంలో కనబడుతున్నప్పుడు అది సంభవించిందట. మనమందరం రాజ్యాన్ని వదిలి బయటికి వచ్చినప్పుడు ఎన్నో మహా విస్ఫోటనాలు సంభవించాయట. అంటేనండి, మనము గోడకి అవతలున్నాము, అంటే ఈ భూమి మీద ఉన్న సృష్టికి అవతలున్నాము. అగ్నిగోడ అంటే ఆ బోర్డర్ని ఎప్పుడైతే దాటి భూమికి వచ్చామో అప్పుడు అక్కడ మహా విస్ఫోటనాలు జరిగాయటండి. ఎందుకంటే అక్కడ ప్రక్షాళన జరగాలి కాబట్టి. క్లియర్ ఫాదర్స్ అని చెప్తున్నారు. రాబోయే కొన్నేళ్లలో న్యూ ఎనర్జీలో సంతానానికి తండ్రులు కాబోయే వారిని క్లియర్ ఫాదర్స్ అంటారట టొబియస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ ఎనర్జీ లక్షణాలు ఎక్కువగా ఉండవట. సో అండి, ఇప్పుడు వస్తున్న తండ్రులు, ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు వెళ్తున్నారు అనుకోండి, ఇదివరకు భార్యే ఆ బిడ్డని మోస్తూ ఉండేది, జారిపోతున్న అవస్థలు పడతా. కానీ ఇప్పుడు మీరు గమనించండి మాస్టర్స్, తండ్రులు ఎక్కువ సాగుతున్నారు బిడ్డల్ని, తండ్రులు మోస్తున్నారని. సో వీళ్ళు చెప్పిన క్లియర్ ఫాదర్స్ ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. చెప్పాలంటే మా పాపని నేను ఎక్కువ చిన్నప్పుడు ఎంజాయ్ చేయలేదండి. తన్ని నేను ఎక్కువ కూడా తనతో స్పెండ్ చేయలేకపోయాను, ఎందుకంటే కొన్ని కుటుంబ బాధ్యతల వల్ల. నా హస్బెండ్ ఎక్కువ తనకి బాగా సేవ చేయటం, తనకు అన్నం తినిపించి నిద్రపుచ్చటం కూడా చేయటం ఎక్కువ తను స్పెండ్ చేశారండి. నిజంగా ఇప్పుడు ఇది చదువుతుంటే అనిపిస్తున్నది. క్లియర్ ఫాదర్స్ యాక్చువల్లీ నా హస్బెండ్కి ఈవెన్ కాఫీ పెట్టుకోవటం కూడా రాదు, అసలు ఏ పనులు రావండి ఆయనకి. మనం చేసే మన ఇంట్లో ఏది చెప్పినా కూడా
ఆయనకి చెప్పే బదులు నేను చేసుకోవటం నయం అనిపిస్తుంది. అలాంటిది పాపని తను చాలా చాలా చూడటం జరిగిందండి. నాకు ఈ ఇంటి పని ఎక్కువైపోవటం వల్ల, అంటే అత్తగారి ప్రభావం వల్ల, సినిమాల్లో చూపిస్తారు చూడండి, ఎక్కువ పనిలో ముంచి తేల్చటం. సో అది ఒక అనుభవానికేనేమోనండి. సో ఇప్పుడు ఇది చదువుతుంటే అలా వాళ్ళిద్దరు మింగిల్ అవటం అది గుర్తొస్తూ ఉన్నదండి. సో అండి, వాళ్ళల్లో కొత్త బలం, కొత్త బ్యాలెన్స్ ఉంటాయట. ఈ క్లియర్ ఫాదర్స్ తమ భౌతిక సంతానంతో చాలా సన్నిహితంగా, ప్రేమగా, బలమైన అనుబంధంతో ఉంటారు. గతంలో ఉండిన తండ్రుల కంటే వీళ్ళు తమ పిల్లలతో ఎక్కువ టైం గడుపుతారు. పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతారు. వీళ్ళల్లో స్త్రీ పురుష ఎనర్జీల బ్యాలెన్స్ ఎంతో చక్కగా ఉంటుంది. ఈ క్షణం మన తండ్రి, తాత, ముత్తాతలంతా మన పక్కనే ఉన్నారట. వాళ్ళిలా మన దగ్గరికి రావటానికి ఏంజల్స్ వీలు కల్పిస్తున్నారు. ఏ గాయాన్నో హీల్ చేయటం కోసం ఇది జరుగుతోంది. ఇల్లు వదిలినప్పటి నుండి హీలింగ్, బ్యాలెన్సింగ్ అవసరమయ్యాయి మనకు. కర్మ చక్రం దిగేయటం, మాస్టర్స్ కర్మ చక్రం దిగేయటం అనే ఒక ప్రోగ్రామింగ్ మెడిటేషన్ కూడా నేను వినటం జరిగింది. అసలు కర్మ చక్రం ఎలా దిగాలో ఇక్కడ టొబియాస్ వాళ్ళు మనకు చెప్తున్నారు, చూద్దామండి. తండ్రుల గురించి మాట్లాడుకునేటప్పుడు కర్మ గురించి చెప్పుకుందాము. మన వ్యక్తిగత కర్మను జన్మ తర్వాత జన్మ మోస్తూనే వచ్చాము. మన గత అనుభవాల మీద ఆధారపడి సమస్యలు ఏర్పడతాయి. కర్మ చక్రాన్ని వదిలి యువతలకి రావాలని మనం ఎప్పుడైతే కోరుకోవచ్చో ఆ స్వేచ్ఛ మనకి ఉంది. ఇన్ని జన్మలు తీసుకోవాలి లేదా ఇన్ని బాధలు పడాలని రూలేం లేదు. మనం చేయవలసిందల్లా ఏంటంటే ఇక ఈ చక్రాన్ని ఆపేయటానికి సిద్ధంగా ఉన్నానని నిశ్చయించుకోవటమే. అంతే. భూమి మీద మన ప్రతి గత జన్మలోకి వెళ్ళి, భూమి మీదకి రాకముందు కాలంలోకి వెళ్ళి అక్కడి కర్మలను ప్రక్షాళన చేసుకొని అవసరం లేదు, శ్రమ పడిన అవసరం లేదు. ఇక కర్మచక్రాన్ని దిగేస్తాను అనుకుంటే చాలు, జరిగిపోతుంది అని చెప్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళకి ఏమేమో జరిగిపోతున్నాయి. వాటిల్లో కొన్ని చాలా అద్భుతమైనవే గాని అవి కష్టమైన మార్పుల పరంపరను మన జీవితంలోకి తెస్తున్నాయి. ఎందుకంటే మనం చాలా తీవ్రమైన మార్పుల్ని త్వరితగతిన పొందుతున్నాం. కర్మ అనే ఎనర్జీ మన భౌతిక శరీరంలో నిక్షిప్తమై ఉంది కనుక కర్మచక్రాన్ని దిగేయగానే దాని ప్రభావం మన శరీరం మీద ఉంటుంది. కర్మని మోయడానికి మనం సిద్ధంగా లేమని నిశ్చయించుకోగానే శరీరం నుంచి బయటపడటానికి మార్గం ఎత్తుక్కోవలసి ఉంటుంది. దానికి తాత్కాలికంగా ఇది బాధ కలిగించవచ్చు. అంటేనండి మేబీ బాడీ కూడా వెకేట్ చేయొచ్చు అనమాట. కొంతకాలం మంచాన పడినా పడవచ్చు. మనం పాత ఎనర్జీ బయటికి రావటానికి ప్రయత్నిస్తోంది కాబట్టి ఒంటి మీద బొబ్బలు రావచ్చు. అయితే మనం వాటితో ఎలా డీల్ చేయాలో, వాటిని ఎలా రిలీజ్ చేయాలో బాగా నేర్చుకుంటున్నాం. అవసరమా అండి? అవి ఉన్న గోలే పడితే పోదా అండి? నిజంగా ఈ బొబ్బలు వచ్చినాయి అనుకోండి, ఆ మంచాన్ని పడ్డాం అనుకోండి, ఈ కర్మచక్రం దిగిపోవటము అన్నాం కాబట్టి ఇవి వచ్చినాయని కూడా మనకు అర్థం కాదు. అవి దేని వలన ఏదో వచ్చేసిందని బెంబేలు ఎత్తిపోతాం. సో ఇది ఇంకొకసారి చదవండి మాస్టర్స్ బుక్ ఉంటే, లేదంటే వినండి. తొందర పడిపోయి కర్మచక్రాన్ని దిగేస్తున్నానని అనుకోవద్దు. దీనికి ఆ ప్రాసెస్ చాలా ఉంటుందండి. మరో రకం కర్మను గురించి చెప్పుకుందాం. మనం మన ఆత్మ ఏ కర్మ చక్రాన్ని అయితే ఎక్కి అనుభవిస్తున్నదో దాని మీద నుంచి దిగి తప్పుకోవాలని నిశ్చయించుకున్నాం కదా. అయితే మరో కర్మ ఇంకా మనల్ని పట్టుకు వేలాడుతోంది. ఇది వంశానుగత కర్మ. దీనిని కుటుంబ కర్మ అని కూడా అంటారు. ఇది మన శరీరంలో, మన డిఎన్ఏలో ఉంది. దీనిని గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన తండ్రులు, తాతలు, ముత్తాతలు వచ్చి ఉన్నారు ఇప్పుడు మన దగ్గరకు. ఆ కర్మను హీల్ చేయటం కోసం వాళ్ళు వచ్చారు. సో మాస్టర్స్ ఇక్కడ ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాలి. మనిషి భూమి మీదకి తన జన్మల కర్మలు తీర్చుకోవటానికి వచ్చాడండి. వచ్చినాక ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక పక్కన గ్రహ ప్రభావాలు అంటారు, జ్యోతిష్యం అంటారు. రెండోది వాస్తు అంటారండి. వాస్తు ప్రభావం, ఇంటి వాస్తు పడుతుంది అంటారు. ఇంకొకటి ఏంటంటే
తండ్రులు చేసిన పాపము బిడ్డలు అనుభవిస్తారటండి. భర్త చేసిన పుణ్యము భార్యకు వస్తుందట. మరి పెద్దవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ముసలి వాళ్ళు, తాతలు ముత్తాతలు. మరి వాళ్ళ ఆస్తులు పంచుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చెప్పారు కదా, డిఎన్ఏలో ఆ జన్యు మార్పుల్లో వాళ్ళు చేసినవి కూడా మన డిఎన్ఏలో కూడా ఉండటం వల్ల వాళ్ళు చేసి వదిలిపోయిన కర్మను కూడా మనం అనుభవిస్తామటండి. నిజం చెప్పాలంటే మానవ జన్మ చాలా ఛాలెంజ్ కదా మాస్టర్స్. నిజంగా ఈ పితృదేవతలు ఉన్నారా, నిజంగా కర్మ దేవతలు ఉన్నారా, ఇలా అనిపిస్తూ ఉంటుంది కూడా. సో అండి, ఇది చాలా కేర్ఫుల్గా మనం ఈరోజు ఈ జ్ఞానాన్ని పంచుకుందాము. మనము కుటుంబ కర్మను రిలీజ్ చేయవలసిన టైం వచ్చేసిందని చెప్పడానికి చాలా మంది వచ్చారు ఇక్కడికి. మన లోపల, మన జీవిత పటం లోపల పనిచేస్తుంది కేవలం మన వ్యక్తిగత కర్మే కాదు, కుటుంబ కర్మ కూడా. 5 తరాల క్రితమో, 10 తరాల క్రితమో, 100 తరాల క్రితమో చేసిన పనుల కర్మ అది మన శరీరంలో వంశానుగతంగా వస్తుంటుంది. అది మనకు ఆ వంశానుగత రక్తంలోని నిలబడిపోయిన కొన్ని రకాల రోగాలుగా కనబడుతుంటుంది. మన వంశంలో చక్కెర వ్యాధి లక్షణాలు ఉంటే అది కర్మపరంగా మన డిఎన్ఏలోకి వచ్చేసి ఉంటుంది. వాటితో పాటు ఆవేశాలు, వంశపారంపర్యంగా వస్తున్న ఆవేశాలు కూడా మన లోపల కర్మగా మోస్తుంటాము. మన తాత ముత్తాతలు ఎవరు 500 సంవత్సరాల క్రితమో, 1000 సంవత్సరాల క్రితమో, 2000 సంవత్సరాల క్రితమో చేసిన దాని వల్ల ఏర్పడిన కుటుంబ కర్మను మనం ఈ జన్మలో హీల్ చేయటానికి ప్రయత్నిస్తున్నాము. మరి జీవితం కష్టాలమయంగా ఉన్నదంటే ఉండదా? అయితే మన ఈ అనుభవాలు, కష్టాలు ఇక అన్ని మన కోసం కాదట. రాజ్యాన్ని వదిలి రావటానికి మనకి పురుష ఎనర్జీ, అన్వేషణ కోరుకునే ఎనర్జీ అవసరమైంది. అయితే ఈ పురుష శక్తి కేవలం ప్రయాణం చేయటమే కాదు, యోధుడిలా కూడా ఉండే ఎనర్జీ. రాజ్యాన్ని వదిలి శూన్యంలోకి వచ్చినప్పటి నుంచి మనం ఇతరులతో ఘర్షణ పడుతూనే ఉన్నాము. మనలోని ఈ పురుష ఎనర్జీ నిర్మాణ పరంగా, క్రమశిక్షణ పరంగా ఉండింది, మేధస్సుగా ఉండిందే గాని ఇది హృదయంగా లేదు. అంటే బుద్ధిగా ఆలోచిస్తుందే తప్ప మనసుతో ఆలోచించేది చాలా తక్కువ. తనని తాను సంరక్షించుకుంటూ ప్రయాణం చేసింది. ఈ పురుష ఎనర్జీ మనలోని ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. దానిని ఈవేళ మనం హీల్ చేసి, బ్యాలెన్స్ చేసి, రిలీజ్ చేయవలసిన సమయం వచ్చింది. అతిథులు వచ్చింది కూడా అందుకే. మనకు తెలిసిన తెలియని తాత ముత్తాతలు వచ్చి క్యూలో నిలబడి ఉన్నారట హీలింగ్ కోసము. అంటే ఈ ఫాదర్స్ డేన ఇలా జరుగుతుందన్నమాట అండి. వంశానుగతంగా రక్తంలో వస్తున్న ఈ కుటుంబ కర్మను హీల్ చేయమని మనల్ని వాళ్ళు కోరుతున్నారు. మన రక్తంలోనండి కర్మలు బుడగలుగా ఉంటాయి, బెలూన్స్ లాగా. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడుతూ సాధన చేస్తూ ఉంటామో, ఈ శ్వాస వెళ్ళి ఆ రక్తపు బుడగల్ని టచ్ చేసినప్పుడు అవి టప్పని పేలిపోతూ ఉంటాయండి. అందుకే ధ్యానము కర్మ బంధాల నుండి విడుదల చేస్తూ ఉంటుందని చెప్పటానికి అన్నమాట. వంశానుగా సో అండి, మనం దానిని హీల్ చేసి రిలీజ్ చేసేస్తే వాళ్ళు కూడా హీల్ అయి రిలీజ్ అయిపోతారు. ఒక్క క్షణం మౌనంలో ఉండి తండ్రిగా వచ్చిన పురుష ఎనర్జీని ఫీల్ అవుదాం. ఈ ఎనర్జీ మొదటి నుంచి మనలో ఉన్నది, ఇప్పుడు అది బ్యాలెన్స్ అయి హీల్ కావాలని కోరుకుంటుంది. అలా తాను ఫీల్ అవుతూ అది కోరుకునేది ఏంటంటే, ప్రేమమయమై పెంచి పోషించి ప్రాణాన్నిచ్చే మాతృ ఎనర్జీ మరింత బ్యాలెన్స్తో రావాలని ఆ పురుష ఎనర్జీ కోరుకుంటోంది. స్పిరిట్లో ఉన్న పురుష ఎనర్జీ ఇంతవరకు ప్రయాణించి అసలు సిసలు సృష్టికి స్థలాన్ని, డైమెన్షన్ను రెడీ చేసింది. ఇప్పటికి అదే స్పిరిట్లోని స్త్రీ ఎనర్జీ లేదా మాతృ ఎనర్జీ ముందుకి వచ్చి సృష్టికి ప్రాణం పోస్తుందన్నమాట. దీనిని హీల్ చేసి రిలీజ్ చేయడానికి సమయం వచ్చిందని మనం అనుకుంటే, మనలోని పురుష ఎనర్జీనే కాదు, మన పూర్వీకుల ఎనర్జీని కూడా ఇప్పుడే రిలీజ్ చేసేయమంటున్నాడు టోబియాస్. సో అండి, న్యూ ఎనర్జీ అంటే ఒక పవర్ఫుల్ ఎనర్జీ. ఇప్పుడు మరి మన పూర్వీకులు చనిపోయి కూడా
ఈ ఫాదర్స్ డేన ఈ ఛానలింగ్ జరిగే టైంలో అంటేనండి సోది అమ్మాయిలు వస్తారు చూడండి, వాళ్ళు ఇలా సోది చెప్పేటప్పుడు మీ అమ్మమ్మను వచ్చానో మీ ముత్తాతను వచ్చానో అని చెప్తుంటారు. అది చెప్పాలంటే ఈ భాషలో ఛానలింగేనమాట. వాళ్ళు ఇక్కడ నుండి రిలీజ్ అయ్యి వెళ్ళకపోతే మాత్రం ఎక్కడ ధ్యానం జరుగుతూ ఉంటుందో, మనం ఎప్పుడైనా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు మాస్టర్స్. మనము వాళ్ళకి థ్యాంక్స్ చెప్తా అంటే కృతజ్ఞత చెప్పి వాళ్ళు ఇక్కడ మన పితృదేవతలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు రిలీజ్ అయ్యి వెళ్ళిపోవాలి అని మనం ధ్యానం చేస్తే మాత్రం ఆ ఎనర్జీ తీసుకొని వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోతారండి. సో ధ్యానం క్లాసులు జరిగేటప్పుడు నా అనుభవం మీకు చెప్తున్నాను మాస్టర్స్. ఇక్కడ గుంటూరు పార్క్ లో జరిగిందండి. మేబీ 150 మంది మేబీ వాళ్ళ లోపల ఉంటారండి. అక్కడ వాకింగ్ చేస్తున్న వాళ్ళు కూడా క్లాస్ వింటూ వాకింగ్ చేస్తున్నారు. చాలా ప్లెజెంట్ గా జరిగింది మాస్టర్. చెప్పాలంటే నేను ఇంటికి వచ్చేసినాక కొరపోతూ విపరీతమైన దగ్గండి. అసలు మా అమ్మగారు నన్ను చూసి నేను ఇంకా చచ్చిపోతానేమో అనుకున్నారట. ఎందువల్ల ఇలా జరిగింది అనుకుంటే, కొన్ని మూగ జీవులు ఇక్కడ నుండి రిలీజ్ అయ్యి వెళ్ళలేక సతమతం అవుతూ ఉంటాయి. ఈవెన్ అయితే నాకు అక్కడ జరిగింది మాత్రం అక్కడ నుండి రిలీజ్ అయ్యి వెళ్ళలేని మూగ జీవులు చాలా వరకు వెళ్ళిపోయి కొన్ని ఉండిపోయాయండి. అక్కడ క్లాస్ అయిపోవటం వల్ల అవి వెళ్ళలేక వాటి యొక్క ప్రభావం నా మీద చూపించింది అనమాట. సింపుల్ థింగ్ ఏం కాదండి, ఏదో క్లాసులు చెప్తున్నారు వింటున్నాము లెఫ్ట్ అయ్యి వెళ్ళిపోవటం అంత ఈజీ కాదు మాస్టర్స్ ఇది. అందుకే పత్రి గారు ఎప్పుడు కాళ్ళు తొక్కించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ జరిగే ప్రాసెస్ కొన్ని అక్కడ చెప్పే వాళ్ళ బాడీ తీసుకుంటుందండి. ఫేస్ చేస్తూనే ఉంటాం మాస్టర్స్. సో తర్వాత అది సెట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ బుక్ చదువుతూ ఉన్నప్పుడు కూడా అట్లా ఎన్నో సోల్స్ వస్తాయి మాస్టర్స్ రిలీజ్ అయ్యి వెళ్ళలేక. అవి వింటూ రిలీజ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే పత్రి గారు ధ్యానము, సజ్జన సాంగిత్యము, స్వాధ్యాయము అనేది ఎందుకు పెట్టారంటే ఇలాగ కొన్ని సోల్స్ వెళ్ళలేని కూడా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి. ఎవ్రీడే అండి తాత ముత్తాతలందరికీ క్షమాపణ చెప్పుకొని కృతజ్ఞతలు చెప్పుకుంటే, అంటే మిగతా ఎలా చెప్పాలో తెలియదు అనుకోండి, ఇలా చెప్పండి మాస్టర్. మొన్న ఈ మధ్య నేను చేశానండి ఒక 21 days. నిజంగానే నాకు ఒక విషయంలో రిలీజ్ అవ్వటము అది తేడా కనిపించింది. ఇంకా నేను మళ్ళీ చేయలేదు మాస్టర్స్ అది. సో చేస్తూనే ఉండాలండి. ఒకసారి చేసి వదిలేటానికి ఏమన్నా చిన్న చితక 1-2 పనులా అండి? అందుకే మాస్టర్స్ ఎప్పుడూ కూడా తప్పు చేయకూడదు, అన్యాయంగా ఎవరి దగ్గర డబ్బు సంపాదించకూడదు, ఎవరిని కొట్టుకొని తినకూడదండి. మనం ఏదో పిల్లలు బతకాలని, పిల్లలు ఏదో పెంచాలని ఏవేవో చేస్తాము, అదేదో వాళ్ళకి మేలు చేస్తాం అనుకుంటాం. కానీ ఆ బిడ్డలు కూడా ఇవి మొయ్యాల్సి వస్తారు. మొన్న ఏదో ఒకళ్ళు చెప్తున్నారండి, ఒక ప్రొఫెషన్స్ 2 చెప్పి ఈ ప్రొఫెషన్స్ కి సంబంధించిన వాళ్ళ పిల్లలు ఏదో ఒక విధంగా భర్త వదిలేసో భార్య వదిలేసో మెంటల్ రిటార్ట్ రకరకాలుగా కష్టాలు పడతారని. ఎందుకంటే అవి దోచేసే ప్రొవిజన్స్ అనమాట. సో ఏం చేయలేము మాస్టర్. కానీ మనిషి నిజాయితీగా రూపాయి వస్తే రూపాయిలోనే బ్రతకటం నేర్చుకుంటే గనక రాబోయే తరాలు పడవండి బాధలు. సో మూటలు కట్టి డబ్బులు ఇస్తున్నాం అనుకుంటున్నాం, వాటితో పాటు కర్మ మూటలు కూడా పాపం ఆ చిన్నారులు భరించాల్సి వస్తుందండి. ఈవెన్ మనం కూడా మన తాత ముత్తాతలు చేసి మనం కూడా భరించాల్సి వస్తుంది. సో మెడిటేషనే దీనికి మార్గం మాస్టర్స్. అదిను క్షమాపణ చెప్పటం, కృతజ్ఞత చెప్పటం, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, నేను సిద్ధంగా ఉన్నాను, ఇట్లాంటి కొన్ని వర్డ్స్ మనం చెప్పటం వల్ల కూడా రిలీజ్ అవుతూ ఉంటాము. మాస్టర్ టైం అయిందండి. ఇంకొక పారాగ్రాఫ్ ఉంది. ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకునే చర్చిలు కూడా ఉన్నాయట. తమ తాత ముత్తాతల కోసం ప్రార్థనలు చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళని పాపాలు చేసి ఉన్న స్వర్గంలో తమని కలవాలని ప్రార్థన చేస్తుంటారు వీళ్ళు. ఇలా ప్రార్థన చేయటం వెనుకనున్న విషయం వాళ్ళకి కొంతవరకు అర్థమవుతూ ఉంటుంది. కుటుంబ కర్మ అనేది ఉన్నదని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారనమాట.
మన పూర్వీకులు మన దగ్గరకు వచ్చి పెద్ద క్యూ లైన్లో నిలబడి ఉన్నారట. మన అనుభవాలకి మన కోసం కాదు అనేది మనం న్యూ ఎనర్జీలో పనిచేస్తూ ఇంకా బాగా అర్థం చేసుకుంటాం. మన గతాన్ని హీల్ చేసేస్తాము. ఇతరుల గతాలను మనం ఇప్పుడు హీల్ చేస్తున్నాం. ఒక వ్యక్తి జ్ఞాని అయితే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరిస్తాయట. పై 7 తరాలే కాదు, అనేక తరాలు తరిస్తాయి అన్నది ఇక్కడ స్పష్టమవుతున్నది. సో మాస్టర్స్, మనము మన కుటుంబంలో జన్మించటం వల్ల అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా తరిస్తాయి. కానీ మనం చేసే ధ్యానము, ధ్యాన ప్రచారాలు ఇవి కుటుంబంలో చాలా తేలిగ్గా కనిపిస్తాయి. బయట ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది కానీ కుటుంబం మాత్రం గుర్తించలేదు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఇక్కడ టొబియస్ వాళ్ళు చెప్పారు. అట్లానే ఒక పిరమిడ్ కడితే గనక 14 తరాలు అటు ఇటు తరిస్తాయండి. తరించటమేమంత ఈజీ విషయం కాదు కర్మ. నా జీవితంలో ఒక సంఘటన జరిగింది మాస్టర్స్. నేను ధ్యానానికి వచ్చి నియర్లీ 17 ఇయర్స్ అవుతున్నా కూడా ఆ కర్మ ఇంతవరకు నివృత్తి కాలేదండి. మరి కర్మ ఎంత బలీయమైనదో చూడండి మాస్టర్స్. సో అండి, అబద్ధాలు ఆడటం, అసత్యంతో జీవించటం, అన్యాయంగా ఆర్జించటం, ఇవన్నీ మనిషి ఎప్పుడైతే మానేస్తాడో, ఈ ఈర్ష్యలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు మానేసి ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక్క 10 మినిట్స్ అండి, మన పూర్వీకులు అనుకుంటే చాలు, తాత ముత్తాతలు అది ఎక్కడెక్కడోకి వెళ్ళిపోద్ది. మన పూర్వీకులకి, పితృదేవతలకి పిండాలు, ఏవో మాసికాలు, ఇవన్నీ శాస్త్రాలు అవునో కాదో తెలియదు కానండి, కొంతమంది బ్రతకటానికి క్రియేట్ చేయబడి అని కూడా మనం వింటున్నాము. యాక్చువల్లీ ఒక ఆత్మ ఏమీ భుజించదు కదా మాస్టర్స్. కొంచెం వివేకంతో ఉండి ధ్యానం చేయాలండి. ధ్యానం చేసి ఆ రోజు మనం ఎవరినైనా బాధించామో, కష్టపెట్టామో గుర్తు చేసుకొని క్షమించమని అడిగి, మనల్ని ఎవరైనా బాధించి కష్టపెడితే వాళ్ళని క్షమించేయటం ఒకటే. ఈ పెద్దలు, పితృదేవతలు, కర్మదేవతలకి క్షమాపణ చెప్పుకొని నేను పశ్చాత్తాపడుతున్నాను, ప్రాయశ్చిత్తం చెయ్యండి అని వేడుకుని ధ్యానం చేస్తే గంటలేం అక్కర్లేదండి. జస్ట్ నిద్రపోయేటప్పుడు ఒక 10 మినిట్స్ అలా కళ్ళు మూసుకొని ప్రతిరోజు చేస్తే మాత్రం చాలా చాలా మంచి రిజల్ట్ మీకే తెలుస్తుందండి. ఎందుకంటే ఇవన్నీ నా క్లాసెస్లో ఈ ఎక్స్పెరిమెంట్లు చేపించేదాన్ని, చాలా మంది మేలే పొందారు. ఎనీహౌ అండి, నా చేత ఈ న్యూ ఎనర్జీ బుక్ చెప్పమ్మా అన్న వైజాగ్ రమణేష్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. వారి చేత నాకు ఇది చెప్పించబడిందండి. టొబియస్ వాళ్ళు నన్ను ఎన్నుకొని, ఈ ఛానల్ని ఎన్నుకొని, మరి లలిత మేడం అడగటం, నేను ఈ న్యూ ఎనర్జీ అని చెప్పటం, మేడం ఇది చెప్పండి అనటం, ఇలా జరగటం అంతా కూడా ఒక ప్రణాళిక. ఇప్పుడు కూడా ఎండ్లో కూడా నేను ఆ తెల్లటి కాంతులు అలా బుక్ మీద, పారాగ్రాఫ్స్ మీద రావటం జరుగుతున్నాయి. నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఈ మార్నింగ్ ఇప్పుడు వేరే వేరే చాప్టర్స్ చదువుతూ మోస్ట్లీ బుక్ కంప్లీట్ అయ్యింది మాస్టర్స్. ఇంకా నెక్స్ట్ ఎప్పుడన్నా నాకు ఏ ఛాన్స్ వచ్చినా కూడా నేను ఇక న్యూ ఎనర్జీ ఎసెన్షనే చెప్పాలి మోస్ట్లీగా అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. లైట్ ఎనర్జీస్ అండి, కాంతుల్ని నేను అధికంగా అనుభూతిస్తున్నాను. ఎనీహౌ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వింటున్న వారికి, రిసీవ్ చేసుకున్న వారికి, దానివల్ల మీరు పొందిన ఈ తెలియచేస్తున్న వారికి, ఎవ్రీబడి అండి, కనిపిస్తూ కనపడిన వారందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాకు న్యూ ఎనర్జీ ద్వారా చాలా ఎనర్జీని ఇచ్చారండి. తెలియని ఎన్నో విషయాలు ఇందులో తెలుసుకోగలిగాము. అలాగే ఈరోజు ఫాదర్ అంటే మన పెద్దవాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అంటే, మగవాళ్ళది ఆడవాళ్ళు అంతా కలిసి ఒకటిగా ఉండడము, ఆ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, చాలా బాగుంది. అంటే ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసుకునేటివి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పుస్తక స్వాధ్యాయం అయితే చెయ్యండి ఖచ్చితంగా. అది ఖచ్చితంగా తెప్పించుకొని ఆ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ రీడ్ చేద్దాము.
అలాగే ఆడియోస్ ఉంటాయండి, అవి కూడా షేర్ చేయడం జరుగుతుంది గ్రూప్లో. ప్రతి ఒక్కరూ వినండి, ఆడియోస్ కూడా పంపిస్తాము. ఆ, ఇంత చక్కటి ఇది మాకు ఈ న్యూ ఎనర్జీని అందించిన మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు మేడం. అలాగే ఎంతో డౌట్స్ కూడా ఉంటాయి, అవన్నీ క్లియర్ అవ్వడం అన్నమాట. చాలా బాగుంది. మీరు అంటున్నారు ఎనర్జీస్ వస్తాయి అని, ఆ ఎనర్జీస్ కూడా మాకు బాగా తెలుస్తోంది మేడం. ఈ రోజు నుంచి ఇది చాలా ఫుల్ వర్క్ లోడ్ ఎక్కువైపోయి నాకు కూడా బాగా బ్యాటరీ డౌన్ అయిపోయింది. మా సార్ అంటూ ఉన్నారు, మేడంకి ఇచ్చేయకూడదా క్లాసు, నీకు ఎక్కడైతే లేదా ఆ ఎనర్జీస్ నేను స్వీకరించాలనే వచ్చానమాట క్లాస్. లేదు రావాలి, వస్తే అలా అటెండ్ అయితే ఆ ఎనర్జీస్ వేరేగా ఉంటాయి. మనం ఎంత అలసిపోయినట్టు, ఎంత మనం స్ట్రెయిన్ అయినా కూడా ఆ క్లాస్ వినినా, ఆ మెడిటేషన్ చేసినా మళ్ళీ మనం రీఛార్జ్ అవుతాం. అండి. రీఛార్జ్ అయితే మళ్ళీ 2 days హాయిగా వర్క్ చేసుకోగలుగుతాం అనమాట. ఆ, అవును మేడం. చాలా బాగా అనిపించింది మేడం. ఈ ఈ మంచి పుస్తకాన్ని మాకు అందించినందుకు మీకు అలాగే మేడం, ఫుల్ ఆడియో అనేది షేర్ చేస్తే ఉండేది, మనం గ్రూప్ లో పెట్టచ్చు ఒకసారి. ఆ, అట్లనే. అందరికి ఇంకా అంటే ఇప్పుడు పుస్తకంలో మనం పూర్తిగా వినలేకపోతాం, ఈ 4 days సరిపోదు. అవును. అదే ఆడియో అయితే మొత్తం అంతా వినగలుగుతాం కదా. అది అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు అవి కంటిన్యూగా మొత్తం వస్తుంది ఆడియోలో. అవునండి, నేను రేవతి దేవి గారి పర్మిషన్ తీసుకున్నానండి. ఆమె ఆడియో చేయమన్నారు. అసలు ఒక్క వర్డ్ కూడా విడిచిపెట్టకుండా ఆడియో చేశాను మాస్టర్స్. నేను నా అంతేనో ఇది తప్పనిసరిగా రిసీవ్ చేసుకుందామండి. మనము చేసుకోవటం వల్ల ఇక్కడ ఎంతో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఎవరైనా మాస్టర్స్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం కానీ, ఏమైనా డౌట్స్ ఉన్నా చక్కగా అనలైజ్ చేయండి, మాట్లాడండి. మాట్లాడేందుకు చక్కగా ముందుకు రండి అందరూ కూడా మాస్టర్స్. ఓకే. అక్కడ కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ 4 రోజుల నుంచి మీరు చక్కగా న్యూ ఇయర్ గురించి బాగా చెప్పారు మేడం. ఎక్సలెంట్ మేడం. ప్రతిదీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆచరించదగ్గది, ఆచరించి చూపిస్తేనే మనలో ఉన్న కర్మ కూడా ఒక్కటొక్కటి తగ్గిపోతూ వస్తుంది మేడం. అదే విధంగా మన తాతలకు ముత్తాతలు కూడా కర్మ వాళ్ళు తగ్గాలన్నా మనం చేస్తేనే తగ్గడానికి ఇప్పుడున్న న్యూ ఎనర్జీలో ఉన్నాము కాబట్టి మన ద్వారా వాళ్ళకు కూడా విముక్తి కలగడానికి అవకాశం ఉండిద్ది. ప్రతి ఈ కర్మ చక్రం నుంచి మనం బయటకు రావాలంటే మీరు మొన్న క్లాసులో చెప్పింది నేను ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను మేడం. ఇక ఒక రోజంతా ఫుల్గా అసలు ఉపవాసం ఉన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. నేను చేసే పనిలో లీనమైపోయి అట్లానే మార్నింగ్ 7కి వెళ్ళినండి, ఈవినింగ్ 4-5 వరకు చేశాను. కానీ నేను మీల్ చేయడానికి నైట్ 10-11 అయింది. కానీ ఆ రోజు అసలు ఆ బాడీకి రేపు లేవుస్తాం లేవలేనన్న పరిస్థితిలో ఉన్నవాడిని. నేను స్నానం చేసేప్పుడే నేను అన్నిటికీ నేను ఇంత కష్టపెట్టేశాను నా శరీరాన్ని అని నేను క్షమాపణ చెప్పుకుంటా చేశాను. రేపటి రోజునైతే నేను టాబ్లెట్ వేసుకుంటే తప్పితే లేవలేను. కానీ ఆ పరిస్థితిలో నాకు అసలు ఏమీ అనిపించలేదు మేడం. మీరు చెప్పిన 100% నా మీద నేను ప్రయోగం చేసుకొని చేశాను మేడం. థ్యాంక్ యూ మేడం. చక్కగా అన్నీ చెప్తూ ఉన్నారు, బాగున్నాయి మేడం. మీరు చెప్పిన ఇంతకు ముందు క్లాసులు కూడా విన్నాను, ఈ క్లాస్ కూడా చాలా ఎక్సలెంట్ చెప్పాను మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నమస్తే సార్, ఓంప్రకాష్ గారు సార్ మాట్లాడండి సార్. నమస్కారం అండి. ఈ న్యూ ఎనర్జీ బుక్ నథింగ్ బట్ భాగవతంలో 4th చాప్టర్ అండి. అందులో మనకు సృష్టి పరిణామ క్రమంలో బ్రహ్మని ఎలా క్రియేట్ చేశారో ఇక్కడ న్యూ ఎనర్జీస్లో వచ్చేసి వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు జాక్ అని పెట్టారు. ఆ తర్వాత పాజిటివ్ ఎనర్జీస్ అన్నారు కదా, ఆ పాజిటివ్ ఎనర్జీస్ నథింగ్ బట్ ఇవర్ మన దేవతలు. ఆ తర్వాత ఈ అగ్ని అక్కడ ఫైర్ దగ్గర ఏమవుతుందంటే దట్ లేయర్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2. ఇది పాజిటివ్ ఎనర్జీస్, దెన్ ఆపోజిట్ ఇస్ నెగటివ్ ఎనర్జీ. నెగటివ్ ఎనర్జీస్ ఆర్ మాన్స్టర్స్, రాక్షసులు. దేవతలను తర్వాత రాక్షసులను వాళ్ళు మన కాంటెంట్ తీసుకొని వాళ్ళ దాంట్లో రాసేసారు. దాన్ని మళ్ళీ మనం తెలుగులో అనువదించుకొని మనం దాన్ని చదువుతున్నాం. న్యూ ఎనర్జీస్ అని, ఇది న్యూ ఎనర్జీస్ అంటే పేరు పెట్టారు కానీ బట్ యాక్చువల్ ది కాంటెంట్ ఈస్ భాగవతంలో 4th చాప్టర్ మొత్తం. నేను ఈ బుక్ చదివాను, నా దగ్గర ఉంది. భాగవతం కూడా చదవండి. భాగవతం మీరు 4th చాప్టర్ చదవండి.
చదివితే మీకు సృష్టి పరిణామ క్రమం అనేది దాంట్లో ఎలా క్రియేట్ చేశారు బ్రహ్మని. దాంట్లో ఇక్కడ జాకర్ణ వాడు ఏంటంటే వాడు పోతూ క్రియేట్ చేస్తూ చేస్తూ వెళ్తూ ఉంటాడు దూరంగా. వెళ్ళినప్పుడు ఏంటంటే తన మూలం నుంచి దూరంగా వెళ్ళాడు కాబట్టి అతను ఒక లోన్లీనెస్ ఫీల్ అవుతాడు. సో మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే భాగవతం తెలుగులో ఉన్నది, మనకు వచన క్రమంలో కూడా చాలా బుక్స్ ఉన్నాయి, అవి చూడండి, చదవండి. చదివితే మీకు అర్థమవుతుంది కాంటెంట్ ఏంటనేది. ఎందుకంటే నేను 2 చదివాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఓకే సార్. మణిద్వీప వర్ణన వినండి. ఈ న్యూ ఎనర్జీకి మణిద్వీప వర్ణనకు కూడా రిజంబుల్ ఉందండి. అవును, మణిదీప వర్ణన కూడా అంతే కదా. మీకు దాంట్లో మీ లలిత సహస్రనామంలో మీకు సృష్టి ఎలా క్రియేట్ చేశారనేది ప్రతి నామంలో ఉన్నది. నేను ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లలిత సహస్రనామం 2 సెషన్స్ అయిపోయినాయి, మిగతాయి కూడా దాంట్లో ఉన్నాయి. మీకు ఒక ఫస్ట్ 2 సెషన్స్ లోనే నేను చెప్పాను అన్నట్టు సృష్టి పరిణామ క్రమం ఎలా ఉందన్నది ఆ లలిత నామం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఓకే అండి. ఇక్కడ ఏంటంటే మనం లలితలో వచ్చేసి అమ్మవారిని శ్రీమాతని మూల చైతన్యంగా తీసుకుంటాం. భాగవతంలో వచ్చేసి వటపత్రశాయి. మూల చైతన్యము మీకు నిద్రానావస్థలో ఉన్నప్పుడు ఏంటంటే వటపత్రశాయి అంటారు. సైంటిఫిక్ గా వచ్చేసి మనం బ్లాక్ హోల్. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుంది కదా, దట్ ఎక్స్పాన్షన్ ఈస్ దిస్ వన్, క్రియేషన్ ఆఫ్ న్యూ ఎనర్జీస్. ఓకే సార్. ఇట్స్ ఏ న్యూ ఎనర్జీ. మనం వీఆర్ థింకింగ్ దట్ ఇట్స్ ఏ న్యూ, బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ రీడింగ్ అవర్ ఓన్ బుక్స్. ఎస్ అండి. ఈ మూలాన్ని వాళ్ళు గ్రహించి వాళ్ళ లాంగ్వేజ్ రాసి మళ్ళీ మనం వాటిని తెలుగులో అనువదించుకొని వాటిని మనం చదువుతున్నాం. ఇప్పుడు ఏంటంటే ఫైనల్లీ బీన్ హిడెన్ ఫ్రమ్ అవర్ ఓన్, మన మూలంలో ఏముందనే దాన్ని. ఎస్ అండి. అంటే పొరిగింటి పుల్లకూర రుచి కదండి, దట్టు మనకి తెలియనండి. మనది మన మీద నమ్మకం ఉండదు, ఇతరులది మనం నమ్ముతాం. నమ్మకం కాదు, మన బుక్స్ మన వాళ్ళు ఎవరు చదవలేదు, చదివిన వాళ్ళకి నాలెడ్జ్ తెలుస్తుంది. అంటే 2 చదవాలి. అప్పుడు నాకు ఒకసారి ఏంటంటే ఈ స్టేట్ వర్క్ షాప్స్ లో అటెండ్ అయినప్పుడు బాలకృష్ణ గారు న్యూ ఎనర్జీస్ బుక్, నక్షత్ర మిత్రులు, ఇవన్నీ బుక్స్ మంచి అండి చదవండి అన్నారు. చివరికి ఆ బుక్ అంతా తీసుకొని చదివింది అంటే భాగవతంలో 4వ చాప్టర్. ఓకే అండి. చాలా బాధ అనిపించింది నాకు. అంటే మనం న్యూ ఎనర్జీస్ రెఫర్ చేస్తున్నాం కానీ భాగవతంలో 4వ చాప్టర్ చదివిన ఎవరికి చెప్పట్లేదు. ఎందుకంటే మనం అది చదవలేదు, చదివిన వాళ్ళకైనా కనీసానికి వివరించి చెప్పాలి కదా. అందుకేనండి తేలికగా తీసుకొచ్చారు, ఇదైతే మనకు అర్థమవుతుందని. మూలము మన సంస్కృతి మనవేనండి. భారత, రామాయణ, భాగవత, భగవద్గీతలే అన్నిటికీ మూలము. మీరు చెప్పింది కరెక్టే సార్. అది మీరు భాగవతం చదవండి మేడం, ఎందుకంటే పోతన భాగవతం ఉంది, తర్వాత టీటీడీ వాళ్ళది అదే ఒరిజినల్ అది పోతన భాగవతం. లేకపోతే మీకు ఈ రాజాజీ గారు కూడా రాశారు ఇంగ్లీష్ తెలుగు వర్షన్ లో. తర్వాత ఇస్కాన్ వాళ్ళే ఉన్నాయి భాగవతం, చిన్న చిన్న కథల రూపంలో మొత్తం దాంట్లో టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో లేని ఐటమ్ లేదు ఎక్కడ మీకు. ఓకే అండి. అది చదివితే మీకు అట్లీస్ట్ మీకు కూడా కాన్సెప్ట్ వస్తుంది, ఇది మనలో ఉన్న టాపిక్ నే వాళ్ళు తీసుకెళ్లి న్యూ ఎనర్జీ రాస్తారనే ఉద్దేశం. అది చదవక్కర్లేదు సార్, ఆల్రెడీ మనకు అర్థమైపోతున్నది. పోతన భాగవత్వం ఇది జెన్యూన్ అండి. భాగవతాలు కూడా ఒక్కొక్కళ్ళు రాస్తూ వాళ్ళ భాగాలు కూడా దాంట్లో భాగం చేస్తున్నారు కాబట్టి మనకి మీరు చెప్పింది వాస్తవం కాదు అనటానికి లేదు. ఈ మూలం ఈజీగా ఈ బుక్స్ ద్వారా మనయ్యే మనం అందుకుంటున్నామండి. ఇంతకన్నా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొలాంగ్ అవుద్ది సార్. అంతేనండి. వెరీ నైస్ అండి. నిజంగా మీరు ఈరోజు అసలు విషయాన్ని కరెక్ట్గా తెలియచేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందరికీ కూడా. సారు మన గ్రూప్ లోనే ఉంటారు మేడం. సారు సైంటిస్ట్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు ఇస్రోలో. మంచి ఎక్స్పీరియన్స్ మాస్టరు. క్లాసులను వింటూ ఉంటారు, అలాగే ఇప్పుడు క్లాసులు కూడా మనకు ఇస్తూ ఉన్నారు అనమాట. మొత్తము చాలా అద్భుతమైన, అంటే
ఏమైనా తెలియని విషయాలు ఉన్నా క్లాస్ లో డౌట్ క్లారిటీ చేయడము అన్ని చక్కగా చెప్తూ ఉంటారు మేడం. మాకు మంచి గైడెన్స్ ఇస్తుంటారు. ఇప్పుడు కూడా చాలా మంచి విషయాన్ని వారు చెప్పారండి. సో ఆయనకి తెలిసి కూడా ఇంతసేపు మౌనంగా విని మాట్లాడటం ఆయన సంస్కారం అండి అది. చక్కగా చెప్తారు మేడం. అన్ని కూడా మాకు ఏ డౌట్ ఉన్నా కూడా ప్రతిదీ కూడా క్లారిటీ, పూర్తి డీప్ నుంచి క్లారిటీ ఇస్తూ ఉంటారు మాకు. ఆ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రిక్వెస్ట్ ఏంటంటే అందరూ భాగవతాన్ని చదవండి, 4వ చాప్టర్. దాంట్లో సార్. ఎస్ సార్. టోటల్ బుక్ అయితే మీకు రాజాజీ తీసుకుంటే మీకు 300-400 పేజెస్ ఉంటుంది. మిగతా ఇస్కాన్ వాళ్ళే అన్నీ ఉన్నాయి. టీటీడీ వాళ్ళదంటే మీకు మూలం తీసుకుంటే వాళ్ళు ప్రతి శ్లోక విధంగా చెప్తారు. శ్లోకాలు కాకుండా కూడా మనం వచన రూపంలో రాశారు. చిన్న చిన్న పిల్లలకు కూడా మనం వీ కెన్ ఎన్లైటన్ దెమ్. ఓకే. కృష్ణ ఇప్పుడు మీకు దశమస్కందం తీసుకున్నాను అనుకోండి, కృష్ణ లీలలన్నీ ఉంటాయి. ఓ, అలా స్టార్టింగ్ నుంచి మనకు తీసుకున్నప్పుడు ఎలా సృష్టి క్రమం జరిగింది అనేది దాంట్లోనే మీకు ఇది బ్రహ్మ మానసపుత్రులు అంటారు కదా, ఆ, ఆ సప్తర్షులను కూడా దాంట్లో ఏమంటారు, భుజల నుంచి తర్వాత తొడల నుంచి పుట్టారంటారు. మనకు అది వింతగా అనిపిస్తుంది స్టోరీ చూసినప్పుడు. బట్ టుడే క్లోనింగ్ టెక్నాలజీ సేమ్. సైన్స్ బిలీవ్స్, సో వెన్ దే రియలైజ్ ఓన్లీ దే విల్ బిలీవ్. స్టెమ్ సెల్ తీసుకొని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, కోడి నుంచి కోడి, జంతువు నుంచి జంతువు, అలా. దట్ ఈస్ అదే కదా మన వాళ్ళు మానసపుత్రులు అంటే. భుజాల నుంచి తొడల నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తే మొత్తం ఇది కశ్యప్ మహర్షిని వాళ్ళందరినీ అందరు పుట్టేసి వాళ్ళకి అసైన్ చేస్తారు డిఫరెంట్. అంటే ఇప్పుడు మీకు దేవతల రాక్షసులు దాజిటి దీతి ద్వారా, తర్వాత మిగతా కద్రో వినత వాళ్ళ పక్షులు, సరైన రూపాలు అంటే స్నేక్స్, ఇలాంటివన్నీ. అట్లా ఒక్కొక్క ఋషికి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రియేచర్ని క్రియేట్ చేసేందుకు అసైన్ చేస్తారు. అలానే మీకు స్టార్స్ ఉన్నాయి అనుకోండి, స్టార్స్ తర్వాత మీకు ప్లానెట్స్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ప్లాంట్ కింగ్డమ్. ఎనిమల్ కింగ్డమ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనిమల్ కింగ్డమ్, తర్వాత మన హ్యూమన్ కింగ్డమ్ ఇది రెస్పాన్సిబుల్ బై ది కశ్యప్ మహర్షి. వీళ్ళు మన ప్రజాపతులు ఉన్నారు కదా, బ్రహ్మానస్పుత్రులు, వాళ్ళ ద్వారా మిగతా కింగ్డమ్స్ వచ్చాయి. ద ఎర్త్ ఈస్ క్రియేటెడ్ మినరల్ కింగ్డమ్. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ది అగైన్ బేసిక్, అంటే ఇది పార్ట్ ఆఫ్ 5th డైమెన్షన్ నుంచి 3rd డైమెన్షన్. ఎర్త్ ఈస్ ఏ ఎక్స్పెరిమెంటల్ కింగ్డమ్. 5th డైమెన్షన్ అంటే వాళ్ళకి అక్కడ మనకి టైం అనేది ఉండదు. మన సంకల్పం ఏది జరుగుతుంది అక్కడ రియలైజేషన్ వస్తుంది. మీకు ఈ 3rd డైమెన్షన్ అంటే అక్కడ ఏంటంటే మీకు ఆ ఫాస్ట్ గా జరిగినప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది యూ కెనాట్ ఫైండ్ అవుట్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరిగింది అనుకోండి, ఆ జరిగిన ప్రోగ్రామ్ ని నేను అసెస్ చేయాలంటే స్లోగా ప్లే చేస్తాం కదా, చేసేసి రీప్లే చేస్తుంటాం కదా. సో దట్ ఈస్ వాట్. బట్ ఎర్త్ ఈజ్ ఇన్ 3rd డైమెన్షన్. 3rd డైమెన్షన్ ఏంటంటే టైం విల్ కమ్ ఇన్ టు పిక్చర్. ఇప్పుడు మీరు ఏదైనా కార్యక్రమం, ఇప్పుడు ఒక ఈ బుక్ చదవాలంటే 4 రోజులు పట్టింది అంటే అట్లీస్ట్ ఒక 6 hours 7 hours పట్టింది కదా. సో దట్ ఈస్ టైమ్. సో యూ గట్ past tense, present tense and future tense. So it is divided, separated by time. ఇప్పుడు మీకు మూలం తీసుకున్నారనుకోండి, కాలాతీతుడు అంటారు భగవంతుని. అంటే ఆల్ ద డైమెన్షన్స్ ఆర్ ఇన్ ద సేమ్ లైన్ ప్లేన్ లైక్ దిస్. ఆల్ ద ఫ్యూచర్ ప్రెజెంట్ టెన్స్ అన్ని ప్యారలల్ గా వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు దానికే మీరు ఇప్పుడు తీసుకున్నారనుకోండి, మీకు మహాభారతం బుక్ ఉంది కదా, దాన్ని జరిగిన దాన్ని రాశారు. రామాయణము జరగబోయిందే రాశారు. అంటే బికాస్ దే కుడ్ రియలైజ్ ఎవ్రీథింగ్ ఆన్ ద సేమ్ స్పాట్, బికాస్ దేర్ ఇస్ నో టైమ్ ఇన్ దట్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయింది ఈరోజు. ఇంకా కూడా అద్భుతంగా మాకు చాలా అన్ని విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడడానికి ముందుకు వస్తున్నారా మాస్టర్స్? మాస్టర్స్ చక్కగా కొంచెం సేపు మెడిటేషన్ చేసుకొని చేద్దాము.
అందరూ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాకొచ్చండి. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. కళ్ళు రెండు మూసేద్దాము. వేళ్ళలో వేళ్ళు వేసుకుందాం. కాళ్ళు క్రాస్ చేసుకుందాము.